శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భీష్మాచార్యుడు చెప్పిన తర్వాత కృపాచార్యుడు కూడా అదే విషయాన్ని చెబుతూ, ఏమయ్యా అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని పాండవులు వస్తే కనుక వాళ్లతో యుద్ధం చేయడానికి మనం బలంగా తయారవ్వాలి. అందువల్ల మన కోశము, మన సైన్యము, మన యొక్క పరిస్థితి ఏమిటో ఇవి విచారణ చేసుకోను. వాళ్ళకంటా బలవంతులమా కాదా అని నిశ్చయం చేసుకో. దాన్ని బట్టి మనం యుద్ధం చేయడమా సంధి చేసుకోవడమా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ నువ్వు నిశ్చయం చేసుకో అని దుర్యోధనుడికి హితవు చెప్పాడు కృపాచార్యుడు. ఆ మాటలు విన్నాడు దుర్యోధనుడు. విన్న వెంటనే తన అభిప్రాయం చెప్పాడు. ఈ లోకంలో చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు, పూర్వము దానవుల్లో కానీ దైత్యుల్లో కానీ మానవుల్లో కానీ నలుగురు సమానమైనటువంటి బలపరాక్రమాలు కొనగలవాళ్ళుగా చెప్తూ ఉండేవారు. అందులో బలదేవుడు ఒకడు, అట్లాగే భీమసేనుడు ఒకడు, శల్యుడు ఒకడు, కీచకుడు ఒకడు అని వీళ్ళు నలుగురు కూడా ఒకరితో ఒకళ్ళు సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు, ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చెయ్యాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు బాహుయుద్ధం, ఒకరితో ఒకళ్ళు ద్వంద్వ యుద్ధం చేసుకోవడంలో మంచి, ఎందుకు సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళతో యుద్ధం చేయాలనుకుంటారు. కాబట్టి ఈ నలుగురు సమానమైనటువంటి బలపరాక్రమాలు కలవాళ్ళుగా చెప్తూ ఉండేవారు. వీళ్ళతో సమానమైన బలం కలిగినటువంటి ఐదో వాడిని గురించి ఎక్కడా వినలేదు కూడాను. అందువలన అక్కడ విరాట నగరంలో కీచకుడు చంపబడ్డాడు అని అన్నారు. అందువలన కీచకుడు అక్కడ చంపబడ్డాడు అంటే అతను భీమసేనుడి చేత చంపబడి ఉండాలి. ఎందుకంటే శల్యుడు ఇక్కడే ఉన్నాడు, బలదేవుడు అక్కడ ఉన్నాడు, వాళ్ళ గురించి మనకు తెలుసు. భీముడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. అందువలన ఆ కీచకుడు భీముని చేతనే చంపబడి ఉండవచ్చు. ఇంకొకటి ఎవడు కీచకుడిని చంపగలడు అని నేను అనుకోను. పైగా స్త్రీ కారణంగా జరిగింది కాబట్టి, అక్కడ ఉండేటువంటి సైరంధ్రిని మోహించాడు కాబట్టి, ఆ సైరంధ్రి కారణంగా జరిగింది కాబట్టి ఆ సైరంధ్రి ద్రౌపది కావచ్చు. ఆ నిమిత్తంగానే భీమసేనుడు కీచకుడిని సంహరించి ఉంటాడు. మరొకడెవడు అస్త్రశస్త్రాలు లేకుండా బాహుయుద్ధంలో కీచకుడిని అంత దారుణంగా మాంసం ముద్దలా చేసేసేలాగా చూర్ణం చేసేసేటట్టుగా మరొకడు చంపలేడు. అందువలన అక్కడ భీముడు ఉంటాడు. అలాగే భీష్మాచార్యులు చెప్పినట్టుగా పాండవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ అన్నీ కూడా చాలా సస్యశ్యామలంగా ఉంటాయి. ఏ విధమైన కరువు కాటకాలు ఉండవు, ఆది వ్యాధులు ఉండవు, చాలా బాగుంటుంది, ధన సమృద్ధితో ఉంటుంది. ఇదంతా చెప్పాడు. ఈ లక్షణాలన్నీ కూడా మత్స్యదేశంలో కనిపిస్తున్నాయి. అందువలన తప్పనిసరిగా పాండవులందరూ మత్స్యదేశంలో ఉండొచ్చు. కావున మనము మత్స్యదేశం మీదకి దండయాత్రకి వెళితే వాళ్ళు బయటకు వస్తారు. వస్తే కనుక అజ్ఞాతవాసం పూర్తి కాకుండా గబుక్కుని వాళ్ళని మనం పట్టుకోగలిగితే మరొక 12 సంవత్సరాలు వాళ్ళు వనవాసం చేయాల్సి వస్తుంది. అందువలన అది మనకు లాభిస్తుంది. వాళ్ళని మనం జయించడం వల్ల మన కోశం కూడా నిండుతుంది. అంతేకాకుండా మన అధికారాన్ని ప్రశ్నించేటువంటి వాడు విరాటరాజు. ఇప్పుడు అతన్ని మనం లొంగ తీసుకున్నట్టు అవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం మత్స్యదేశం మీదకి తప్పనిసరిగా దండయాత్ర చేద్దాము అని తన నిశ్చయమైన నిర్ణయాన్ని దుర్యోధనుడు మంత్రులతోటి, అందరితోటి, సభాసదులతోటి చెప్పాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుతో చెబుతున్నాడు. ఓ మహారాజా, అథ రాజా త్రిగర్తానాం సుశర్మ రథయోధప ప్రాప్తకాలమిదం వాక్యం బువాచ త్వరితో బలి. ఆ తర్వాత త్రిగర్తరాజు మహాబలవంతుడు, రథసైన్యం కలిగినటువంటి వాడైన సుశర్మ తొందరపాటుతో ఆ సమయానికి ఈ విధంగా అన్నాడు. అసకృన్ నికృత పూర్వం మత్స్యశాల్వైయకై ప్రభో సూచేనైవ చ మత్స్యశ్చ కీచకేన పునః పునః బాధితో బంధువిస్సార్ధం బలాత్ బలవతా విభో సకర్ణమభ్యుదీక్ష్యాథ దుర్యోధనమభాషత. అప్పుడు ఆ సుశర్మ వచ్చి కర్ణుడి వైపు చూసి దుర్యోధనుడితో ఈ విధంగా అన్నట్ట, ప్రభు, పూర్వం మత్స్యశాల్వ దేశ సైనికులు చాలాసార్లు దాడి చేసి మాకు చాలా కష్టాన్ని కలిగించారు. ఆ మత్స్యరాజు సేనాపతి మహాబలవంతుడు సోతపుత్రుడైనటువంటి కీచకుడు తమ బంధువులతో మాటిమాటికి దాడి చేసి నన్ను బలంతో బాధించాడు.
అసకృన్మత్స్యరాజ్ఞాం ఏ రాష్ట్రం బాధితమోజస ప్రణేత కీచకస్తస్య బలవాన్ అభవత్పురా. ఆ మత్స్యదేశపు రాజు ఇంతకు మునుపు చాలాసార్లు తన బలపరాక్రమాలతో దాడి చేసి మా రాష్ట్రాన్ని అనేక రకాలుగా బాధ పెట్టాడు. బలవంతుడైనటువంటి కీచకుడే అతని సేనానాయకుడు. క్రూరు అమర్షి సుదుష్టాత్మ భువి ప్రఖ్యాత విక్రమ నిహతస్సతు గంధర్వై పాపకర్మానుశస్వాన్. వాళ్ళ బలవంతుడైన దుష్టాత్ముడైనటువంటి క్రూరుడైనటువంటి ఆ కీచకుడు ఇప్పుడు గంధర్వుల వల్ల చంపబడ్డాడు. ఇప్పుడు వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళు లేడు. తస్మిన్ వినహతే రాజా హతదర్పో నిరాశ్రయ భవిష్యతి నిరుత్సాహ విరాట ఇతి మే మతి. అతడు మరణించాక విరాట్ రాజు యొక్క గర్వం పోతుంది. ఎందుకంటే వాడు ఉన్నాడనే మిడిసిపడేవాడు. వాడు లేడు కాబట్టి ఆశ్రయం లేదు. అందువల్ల నిరుత్సాహుడు అవుతాడు ఇప్పుడు ప్రస్తుతం నా అభిప్రాయము. తత్ర యాత్ర మమ మత యది తే రోచతే నఘ కౌరవాణాంచ సర్వేషాం కర్ణశ్చ చ మహాత్మనః. అందువల్ల నీకు అంగీకారం అయితే ఆ రాజ్యం మీద దండయాత్ర చేయడం అనేటువంటిది నాకు చాలా సమ్మతమయ్యా. కౌరవులందరికీ కాదు, మహాత్ముడైన కర్ణుడికి కూడా ఈ దాడి అంటే చాలా ఇష్టము అన్నాడు. ఏతత్ప్రాప్తమహం మన్యే కార్యమాచైకం హినః రాష్ట్రం తస్యాభియాస్యామః బహుధాన్య సమాకులం. మనం ధనధాన్య సంపన్నమైన మత్స్యదేశాన్ని ఆక్రమించేటువంటి అదృష్ట కాలం ఇప్పుడు వచ్చింది కూడా. ఇది మనకు మిక్కిలి ఆవశ్యక కార్యమని నేను భావిస్తున్నాను అన్నాడు. ఆదదామోస్య రత్నాని వివిధాని వసూని చ గ్రామాన్ రాష్ట్రాన్ని వాతస్య హరిష్యామో విభాగస. ఆ విరాటరాజుకి అనేక రకాలైన రత్నాలు ధనాలు ఉన్నాయ్యా. అతని గోవులు గ్రామాలు రాష్ట్రము జయించి పంచుకుని తీసుకుందాం మనం హాయిగాను. బోళ్ళంత ధనం ఉంది అతని దగ్గర. అథవా గోసహస్రాన్ని శుభాని చ బహూని చ వివిధాని హరిష్యామః ప్రతిపీడ్యపురం బలాత్. అంతేకాదు అతనికి ఉన్న గోధనమే ఎక్కువ. అనేకములైనటువంటి గొప్ప జాతి ఆవులన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. మన బలంతో ఆ పురాన్ని ముట్టడించి ఆ గోధనాన్ని అంతా లాక్కుందాం. కౌరవై సహ సంగత్య త్రిగర్తైశ్చ విశాంపతే గాస్తస్యాపహరామోద్య సర్వైశ్చైవ సుసంహతాః. కౌరవులు త్రిగర్త సైనికులు కలిసి సంఘటితంగా ఉండి మనం ఆ విరాటుని గోవులన్నింటినీ అపహరిద్దామని. సంవిభాగేన కృత్వా తు నిబధ్రీమోస్య పౌరుషం హత్వా చాస్య చముం కృష్ణాం వశమేవానయామహే. అతని బలాన్ని 2 భాగాలుగా అనుకుని మనం చెరకు వైపు నుంచి ముట్టడిద్దాం. మా త్రిగర్త రాజ్యం నుంచి కొంతమంది వస్తారు, అలాగే మీరు ఇలా రండి, వచ్చి 2 వైపుల నుంచి బాధిద్దాము. అతని సామర్థ్యాన్ని నష్టపరిచి మొత్తం సైన్యాన్ని అంతా వశం చేసుకుందాం. తం వశే న్యాయత కృత్వా సుఖం వశ్యామహే వయం భవతాం బలవృద్ధిశ్చ భవిష్యతి న సంశయః. ఆ విరాటుని ఇలా వశం చేసుకుంటే మనం సుఖంగా నివసించవచ్చయ్యా. దీనివల్ల మీ సైన్యము శక్తి కూడా వృద్ధి పొందుతాయి, అందులో ఏమీ సందేహం లేదు. తచ్చుత్వా వచనం తస్య కర్ణో రాజానమబ్రవీత్ సూక్తం సుశర్మణ వాక్యం ప్రాప్తకాలం హితం చన. ఆ త్రిగర్తరాజు యొక్క మాటలు విన్నాడు కర్ణుడు. దుర్యోధనుడితో చెప్పాడు, సుశర్మ చాలా చక్కగా చెప్పాడు, ఇది ఈ సమయానికి తగింది, మనకి హితాన్ని కలిగించేది కూడా అన్నాడు. తస్మా క్షిప్రం వినిర్యామః యోజయిత్వా వరూధినీం విభజ్య చాప్యనీకాన్ యథాత్వం మన్యసే నఘ. అందువల్ల మన సైన్యాన్ని అంతా సిద్ధం చేసుకుందాం, కొన్ని భాగాలుగా విభజించుకుని వెంటనే దాడికి బయలుదేరదాం. లేదా నువ్వు ఎలా చేస్తే బాగుంటుందో చెప్పు, అలాగే చేద్దాం అన్నాడు. ప్రాజ్ఞో వా కురు వృద్ధోయం సర్వేషాం న పితామహ ఆచార్యశ్చ యథా ద్రోణః కృపశారద్వతస్తథా మన్యంతే యథా సర్వే తథా యాత్రా విధీయతాం. లేదా కురుకులంలో అందరికంటే వృద్ధుడు మనకు తాతగారు పరమ బుద్ధిమంతుడైన భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఏ రీతి తగిందని భావిస్తారో ఆ రీతిగా మనం దండయాత్ర చేయొచ్చాను. సమ్మంత్రియ చాసు గచ్చామః సాధనార్థం మహీపతే కించన పాండవై కార్యం హీనార్థ బల పౌరుషై. మనం కలిసి బాగా ఆలోచించి విరాట్ రాజును వశం చేసుకోవడం కోసం వేగంగా దండయాత్ర చేయాలి. పాండవులు ధనం బలం పౌరుషం లేని వాళ్ళు కాబట్టి వాళ్ళతో మనకి పనేం లేదు.
అత్యంతం వా ప్రణష్టాస్తే ప్రాప్తా వా పియమక్షయం యమో రాజన్నిరుద్విగ్నా విరాట నగరం వయం ఆదాస్యామో హి గాస్తస్య వివిధాని వసూని చ. అసలు వాళ్ళు అసలు కనపడకుండా పోయారో యమలోకానికి వెళ్ళారో మనకేం తెలియదు. ఆ పాండవులు అక్కడ ఉన్నారో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారో మనకేం తెలియదు. మనం ఇప్పుడు విరాట నగరం మీద మనము మన యొక్క దృష్టి సారిద్దాం. ఎందుకంటే అది చాలా అత్యంత ధనవంతమైన దేశము. అంతేకాకుండా మనకు కాస్త ప్రత్యర్థిలోగా ఉన్నటువంటి వాడు. అందులో ఇప్పుడు బలహీనమైంది. అది ప్రధానమైనటువంటి యోద్ధ అయినటువంటి ఆ కీచకుడు కాస్త చచ్చాడు. అందువలన మనం ఇప్పుడు వెంటనే దాడి చేయాలి, అక్కడ మనం విరాటను గోవులను ధనరత్నాలను వశపరుచుకుని తీసుకురావాల్సిందే అన్నాడు. అప్పుడు తతో దుర్యోధనో రాజా వాక్యమాదాయ తస్య తత్ వైకర్తనస్య కర్ణస్య క్షిప్రం ఆజ్ఞాపయ స్వయం శాసనే నిత్య సంయుక్తం దుశ్శాసనమనంతరం సహ వృద్ధైస్తు సమ్మంత్రి క్షిప్రం యోజయ వాహిని. అప్పుడు ఈ వైశంపాయనుడు జనమేజయ మహారాజా ఇలా జరిగిన తర్వాత ఆ దుర్యోధనుడు సూర్యపుత్రుడైనటువంటి కర్ణుని మాటలను స్వీకరించి తన ఆజ్ఞను పాటించడానికి సదా సిద్ధంగా ఉన్నటువంటి తమ్ముడైన దుశ్శాసనుడిని పిలిచేట, వెంటనే ఆదేశించేట. పెద్దవాళ్ళతో ఆలోచించి వెంటనే సేనను దండయాత్రకి సిద్ధం చెయ్యి అని దుశ్శాసనుడికి ఆజ్ఞనిచ్చాడు. యథోద్దేశంచ గచ్ఛామః సహితాః తత్ర కౌరవైః సుశర్మా చ యథోద్దిష్టం దేశం యాతు మహారథః త్రిగర్తైః సహితో రాజా సమగ్ర బలవాహనః. మనం ఏ వైపు నుంచి దాడి చేయాలో ఆ వైపునికి మన కౌరవ సైనికులతో బయలుదేరాలి. అలాగే మహారథికుడైనటువంటి సుశర్మ త్రిగర్తులతో కూడా నిశ్చయించిన దిక్కువైపు తన సమస్త సైన్యంతో వాహనాలతో వెళ్ళాలి అని చెప్పాడు. ప్రాగేవ హి సుసంబీతః మత్స్యస్య విషయం ప్రతి జఘన్యతో వయం తత్ర యాస్యామో దివసాంతరే విషయం మత్స్యరాజస్య సుసమృద్ధం సుసంహతాః. అన్ని సాధనాలతో కూడి సుశర్మ మొదట మత్స్యసేదంపై ఆక్రమణం చేయాలి. ఆ వెనక ఒక రోజు తర్వాత మన వాళ్ళందరూ పూర్తిగా సంఘటితమై విరాటుని సమృద్ధమైన రాజ్యం మీద దాడి చేయాలి. తేయాంతు సహితాః తత్ర విరాటనగరం ప్రతి క్షిప్రం గోపాన్ సమాసాద్య గృహ్ణంతు విపులం ధనం. ఈ త్రిగర్త సైనికులు కలిసి ఒక్కసారి వేగంగా విరాటనగరంపై దాడి చేయాలి. మొదట గోపకుల దగ్గరికి వెళ్ళి అక్కడ అధికంగా ఉన్నటువంటి గోధనాన్ని అంతటిని కూడా స్వాధీనం చేసుకోవాలి. గవాం శతసహస్రాణి శ్రీమంతి గుణవంతి చ వయమప్యనుగృహ్ణీమః ద్విధా కృత్వా వరూధినీం. మనం కూడా మన సైన్యాన్ని 2 భాగాలుగా చేద్దాం. సుందరమైనటువంటి సుగుణాలు కలిగినటువంటి లక్షల సంఖ్యలో ఉండేటువంటి విరాటుని యొక్క గోధనాన్ని అంతటిని అపహరించాలి. ते स्म गत्वा यथोद्दिष्टां दिशं वह्नेर्महीपते सन्नद्धा रथिनः सर्वे सपदाता बलोत्कटाः प्रतिवैरं चिकीर्षन्तः गोषु वृद्धा महाबलाः आदातुं गाः सुशर्माध కృష్ణపక్షస్య సప్తమీం. ఆ తర్వాత పూర్వవైరానికి ప్రతీకారం చేయాలనుకునేటువంటి సుశర్మ, అలాగే త్రిగర్త రథికులు, పదాతులు, కవచాదులను ధరించి వాళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు. వాళ్ళందరూ మంచి పరాక్రమవంతులు, ప్రచండమైన పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. సుశర్మ విరాటను గోవులను అపహరించడం కోసం పూర్వం నిశ్చయించినటువంటి ప్రణాళికాబద్ధంగా కృష్ణపక్ష సప్తమి నాడు ఆగ్నేయం వైపు నుండి విరాట నగరం మీద దాడి చేశాడు. ఈ కృష్ణపక్షం అంటే ఏ మాసం అంటే ఆషాఢమాసం అని కూడా మనకు వ్యాఖ్యానాల్లో చెప్పారు. ఆషాఢ కృష్ణ సప్తమి నాడు అని చెప్పారు. అపరే దివసే సర్వే రాజన్ సంభూయ కౌరవాః అష్టమ్యాం తే న్యగృహ్ణంత గోకులాని సహస్రశః. ఆ తర్వాత అష్టమి తిథిలో మరోవైపు నుండి కౌరవులందరూ కూడా కలిసి దాడి చేసి 1000 గో సమూహాలను పట్టుకున్నారట. ఎందుకంటే ఈ బహుళ సప్తమి నాడు దక్షిణ గోగ్రహణం అని, అష్టమి నాడు ఉత్తర గోగ్రహణం అని మనకు చెప్తూ ఉంటారు. అలాగే కొన్ని చోట తెలుగులో మటుకు ఒక రోజు తేడాగా చెప్పారు. ఇది సంస్కృతంలో అయితే కనుక బహుళ సప్తమి నాడు దక్షిణ గోగ్రహణమని, బహుళ అష్టమి నాడు ఉత్తర గోగ్రహణం అని చెప్తుంటే తెలుగులో బహుళ అష్టమి నాడే దక్షిణ గోగ్రహణం, నవమి నాడు ఉత్తర గోగ్రహణం అని చెప్పబడింది. ఈ విధంగా కొద్దిగా ఒకరోజు తేడా అనేటువంటిది ఆ సంస్కృత ఆంధ్రాల్లో ఉన్నటువంటి విశేషం. అది ఇది ఎందుకంటే
తెలుగు భారతంలో కూడా బహుళాష్టమి నీతడు సన్నహనముతో బసుల పట్ట నవమిని మన గోగ్రహణమని నిశ్చయించిన అహికేతను పలుకులకు మహాహ్లాదమునన్ అని చెప్తారు. ఇది శ్రీమన్ మహాభారతే విరాటపర్వణి గోహరణ పర్వణి దక్షిణ గోగ్రహే సుశర్మాభియానే త్రింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో దక్షిణ గోగ్రహణంపై సుశర్మ మత్స్యదేశంపై దండెత్తడం అనేటువంటి 30వ అధ్యాయం పూర్తయింది. మనం 31వ అధ్యాయంలోకి ప్రవేశించాము. ఈ 31వ అధ్యాయంలోకి ప్రవేశించిన తర్వాత వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి వృత్తాంతాలన్నీ చెబుతున్నాడు. అందువలన ఆయన మహారాజా, ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా వాళ్ళందరూ కూడా విరాట నగరం మీదకి దండెత్తి వెళ్ళారయ్యా అని చెబుతూ తతస్తేషాం మహారాజా తత్రైవామిత తేజసాం ఛద్మలింగ ప్రవిష్టానాం పాండవానాం మహాత్మనాం వ్యతీత సమయ సమ్యక్ వసతాం వై పురోత్తమే కుర్వతాం తస్య కర్మాణి విరాటస్య మహీపతే. మహారాజా దినాల్లో మారువేషాల్లో దాగి ఆ మహానగరంలో విరాటరాజు పనులు చేస్తూ నివసించేటువంటి తేజస్సులు మహాత్ములు అయినటువంటి పాండవులకు 13వ సంవత్సరం పూర్తయింది. సరిగ్గా ఆ రోజుల్లోనే కీచకేతు హతే రాజా విరాట పరవీర పరాం సంభావనాం చక్రే కుంతీపుత్రే యుధిష్ఠిరే. ఆ కీచకుడు చంపబడిన తర్వాత శత్రునాశకుడైనటువంటి విరాటుడు కుంతీ కుమారుడైనటువంటి యుధిష్ఠిరుడి మీద బాగా ఆదరంతో ఉండి ఆయన మీద గొప్ప ఆశలు పెట్టుకున్నట్ట. ఎందుకంటే తనకి ఇంకా సహకరించేటువంటి వాడు ఈయనే తప్ప మరొకళ్ళు లేరు, కీచకుడు లేడు ఇప్పుడు. అందుకని తతస్త్రయోదశస్యాంతే తస్య వర్షస్య భారత సుశర్మణ గృహీతం తద్గోధనం తరసా బహు. ఆ తర్వాత 13వ సంవత్సరానికి చివర సుశర్మ వేగంతో ఆక్రమించి విరాటుని యొక్క గోవుల్ని చాలా పట్టుకుపోయినాడు. తతశబ్దో మహానాసిద్ రేణుశ్చ దేవమస్పృశత్ శంఖదుందుభిఘోషశ్చ భేరీణాంచ మహాస్వనః గవాశ్వరధనాగానాం నరాణాంచ పదాతినాం. ఆ సమయంలో పెద్ద కోలాహలమైంది. ధూళి ఆకాశాన్ని తాకింది. శంఖాలు దుందువులు భేరులు అధికంగా ధ్వనించే. గోవులు గుర్రాలు రథాలు ఏనుగులు పదాతులైన సైనికులు బాగా శబ్దాలు చేశారు. ఏవంతైస్త్వభినిర్యాయమస్సరాజస్య గోధనే త్రిగర్తైర్గృహ్యమానేతు గోపాలా ప్రత్యసేధయన్. ఈ రీతిగా ఆ త్రిగర్త దేశీయమైనటువంటి యోధులు ఆ సైన్యం వచ్చి మత్స్యరాజు యొక్క గోధనాన్ని తీసుకెడుతుంటే అక్కడ ఉండేటువంటి గోరక్షకులందరూ కూడా సైనికులను అడ్డగించారు. అధ త్రిగర్త బహవః పరిగృహ్య ధనం బహు పరిక్షిప్య హయై శీఘ్రై రథవ్రాతైశ్చ భారత గోపాలాన్ ప్రత్యయుధ్యంత రణే కృత్వా జయే ధృతిం తే హన్యమానా బహుభిః ప్రాసతోమరపాణిభిః. గోపాలా గోకులే భక్తాః వారయామాసు రోజసా పరశ్వథైశ్చ ముశలైః బిందిపాలైశ్చ ముద్గరైః గోపాలాకర్షణైశ్చిత్రైః జఘ్నురశ్వాన్ సమంతతః. ఆ త్రిగర్త దేశీయులు చాలామంది వచ్చారు. వచ్చి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అధికమైనటువంటి ధనాన్ని తీసుకుని తమ వశం చేసుకోవడం కోసం వేగంగా వెళ్ళే గుర్రాలు రథాల ద్వారా యుద్ధంలో విజయం సాధించాలని ఒక దృఢమైనటువంటి సంకల్పం చేసుకుని ఆ గోపాలులతో యుద్ధం ప్రారంభించారు. త్రిగర్తుల సంఖ్య చాలా పెద్దది. వాళ్ళు ప్రాసాలు తోమరాలు పెట్టుకుని విరాటుని గోపాలకులందరినీ చంపేస్తున్నారు. ఈ గోవులను పాలించే గోపాలులు బలంతో సైన్యాన్ని నిరోధిస్తున్నారు. ఆ గోపాలకుల యొక్క పరస్వధాలు రోకళ్ళు బిందిపాలాలు ముద్గరాలు కర్షణాలని ఆయుధాలతో అంతటా గుర్రాలను కొట్టారు వాళ్ళు. తేహన్యమానా సంక్రుద్ధా త్రిగర్తారథయోధిన విసృజ్య శరవర్షాని గోపాన్ వ్యద్రావయన్ రణే. ఆ గోపాలకుల యొక్క దెబ్బలకి ఒక ఎగలో ఆ త్రిగర్త సైనికులు తాళలేకపోయారు. వాళ్ళకి చాలా క్రోధం వచ్చింది. దాంతో వాళ్ళు రథాలపై నిలబడి యుద్ధం చేస్తూ బాణవర్షంతో ఈ గోపాలులందరినీ కూడా యుద్ధభూమి నుండి తరిమివేశారట. తతో జవేన మహతా గోపః
పురమథావ్రజత్ సదృష్ట్వా మత్స్యరాజంచ రథాత్ ప్రస్కంజ కుండలి. కుండలాలు ధరించినటువంటి గోపకుడు రథం ఎక్కి వేగంగా వెళ్ళి నగరానికి వచ్చాడు. మత్స్యరాజును చూసి దూరం నుంచి రథాన్ని దిగి ఆయనతో చెప్పాడు, శూరై పరివృతం యోధై కుండలాంగదధారిభి సంవృతం మంత్రిభిः సార్ధం పాండవైశ్చ మహాత్మభిः తం సభాయాం మహారాజం ఆసీనం రాష్ట్రవర్ధనం. తమ దేశానికి ఔన్నత్యం కలిగించేటువంటి ఆ విరాట మహారాజు అక్కడ చక్కగా కుండలాలు భుజగెత్తులు ధరించి ఆ సభాసదనంలో హాయిగా కూర్చున్నాడు. మంత్రులతోటి మహాత్ములతోటి పాండవులతో కూడినటువంటి రాజ్యసభలో కూర్చుని ఉన్నాడు. అక్కడికి వచ్చాడు ఇతను, ఈ గోపాలకుడు వచ్చి చెబుతున్నాడు, సోబ్రవీత్ ఉపసంగమ్య విరాటం ప్రణతస్తదా అస్మాన్ విధి వినిర్జిత్య పరిభూయ సబాంధవాన్ గవాం శతసహస్రాణి త్రిగర్తాః కాలయంతి తే. విరాటుడి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. ఆయనకి చేసి, మహానుభావ మహారాజా, త్రిగర్త సైనికులు మన మీద దండయాత్ర చేశారయ్యా. మమ్మల్ని రణరంగంలో ఓడించి సోదర బంధువులతో కూడిన మమ్మల్ని తిరస్కరించి లక్షల కొలది ఉన్న మన ఆవులన్నీ తీసుకుపోతున్నారు వాళ్ళు. తాన్ పరీప్సస్వరాజేంద్ర మానేషు పశవస్తవ తచ్చుత్వా నృపతి సేనాం మత్స్యానాం సమయోదయత్. వాటిని విడిపించుకుని తీసుకురావడానికి తగిన ప్రయత్నం చేయండి మహారాజా. మీరు ఇలా చేస్తే కనుక మీ పశువులు నశించకుండా ఉంటాయి, మీ చేతుల్లోంచి అవి బయటికి పోవు అని గోపాలకుడు అక్కడ జరిగినటువంటి విషయమంతా కూడా విరాటరాజు దగ్గరికి వచ్చి వినయంగా ఆయనకి నివేదన చేశాడు. మహాప్రభు, మేము నిరోధించాము, అయినప్పటికీ మమ్మల్ని అందరినీ కూడా జయించి వాళ్ళు పట్టుకుపోతున్నారు. అందువలన మీరు వెంటనే వాళ్ళని నిరోధించాలి అని చెప్పేటికి ఆ గోపాలుడు చెప్పినటువంటి మాటను విన్నాడు మత్స్యదేశరాజు. వెళ్ళి వెంటనే ఆయన ఏం చేశాడంటే సేనను సిద్ధం చేసి దాని మీదకి యుద్ధానికి వెళ్ళడం కోసమని ప్రయత్నం చేస్తున్నాడు. అది ఆయన చేసే ప్రయత్నం ఎలా జరుగుతుంది అనేటువంటిది రేపటి భాగంలో మనం తెలుసుకుందాం తెలియజేస్తూ స్వస్తి.